మిత్రపక్షంగా ఉండి మితిమీరి ప్రవర్తిస్తారా? మేము ఆరాధించే మా నాయకుడిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోవాలా? మీ సుప్రీం లీడర్ను అరెస్ట్ చేసినా ఆందోళన చేసే దమ్ము ధైర్యం లేదు. మా నాయకుడు ఆందోళనకు దిగిన తర్వాతే మీరు ధైర్యం కూడగట్టుకొని మా వెంట నడిచారు. మీ లీడర్ అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కి మేము కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకు కూడా వెళ్ళాం. ఇంత చేసినా మా నాయకుడిపై సోషల్ మీడియా ద్వారా పిచ్చి పిచ్చి పోస్టింగ్లు పెడతారా? మా అండ చూసుకునే మీరు జబ్బలు చరుచుకుంటున్నారు అన్నది జగమెరిగిన సత్యం అంటూ ఆ పార్టీ నాయకులు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా కదా, అసలు ఏం జరిగింది, వారి ఆగ్రహానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది నాడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అవార్డు ప్రధానోత్సవం తర్వాత రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారుల్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. అలాగే పక్కనున్న రాష్ట్రం కళాకారుల్ని గౌరవించడంలో కొంత వెనకబడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి సహకారాన్ని సీఎం చంద్రబాబు అందిస్తే మరింతగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందన్నారు. తద్వారా యువ కళాకారులకు ప్రోత్సాహంతో పాటు రాష్ట్రానికి కూడా రెవెన్యూ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఏపీలోని ఒక వర్గానికి చెందిన సోషల్ మీడియా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఈకలు పీకే కార్యక్రమానికి తెరతీసింది. ఏపీలో సినిమాలు తీయకుండా పక్క రాష్ట్రంలో తీసి సినిమా ఫీల్డ్కు సంబంధించిన ఆదాయం అంతా ఆ రాష్ట్రానికిస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం అవార్డులివ్వాలా అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. అదే వేదిక నుంచి ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని అనేక మంది నటులు మాట్లాడినా చిరంజీవినే టార్గెట్ చేయడం జనసేన నాయకులకు తీవ్ర అసహనాన్ని కలిగించిందట. ఇక ఈ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారని ఆరా తీస్తే ఉన్నది కొందరు టీడీపీ నేతలని తెలిసిందే. దీంతో జనసేన పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంతగానో అభిమానించే తన సోదరుడు చిరంజీవిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి జనసేన పార్టీకి విడదీయలేని బంధం ఉన్నదన్న సంగతి వారికి తెలీదా అని నిలదీస్తున్నారు. జనసేన మిత్రపక్షంగా ఉండి మిత్రధర్మాన్ని పాటించి ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలో ఇబ్బందులెదుర్కొంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తే వీరిచ్చే గౌరవం ఇదేనా అని జన సైనికులు కార్నర్ చేస్తున్నారు. అయితే కొందరు నాయకులైతే ఒక అడుగు ముందుకు వేసి మేము సాహసం చేయకపోతే మీరెక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుని గత ప్రభుత్వంలో అరెస్టు చేస్తే మీ స్పందన ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుణ్ణి అక్రమంగా అరెస్టు చేస్తే ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని స్తంభింపచేయవలసిన పరిస్థితిలో ఇంటికే పరిమితమయ్యారని అంటున్నారు. రోడ్డు మీదకొచ్చి నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా భయపడింది మీరు కాదా అని క్వశ్చన్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు జనసేనాని చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బయటకొచ్చి నిరసన చేపట్టే వరకు మీరెక్కడికి వెళ్లారని నిలదీస్తున్నారు. తమను అరెస్టు చేస్తారు అన్న భయంతో వాట్సాప్లో నిరసనలు చేపట్టిన ఘన చరిత్ర, లైట్లు ఆర్పటం, కంచాలు మోగించడం, నల్ల రిబ్బన్లో మూతి కట్టుకుని వాట్సాప్ నిరసనలే చేశారు. అలాంటిది మీరా మాపై ట్రోలింగ్ చేయించేది అంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకొచ్చిన తర్వాతే ఇప్పుడున్న సోకాల్ నాయకులు ధైర్యం కూడగట్టుకుని వెంట నడిచారని అంటున్నారు. అలాగే మా నాయకుడి ఆదేశాల మేరకు మీ నాయకుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మేము రోడ్డుపైకొచ్చాం. మమ్మల్ని చూసి మీరొచ్చారు. మీ పార్టీ నాయకుల్ని మించి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదు చేశారు. కొందరినైతే అరెస్టులు కూడా చేశారు. అవి అన్నీ మర్చిపోయి మెగాస్టార్పై అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేయించడం ధర్మం కాదని అనడం హాట్ డిబేట్స్కు కారణమైందని అంటున్నారు. ఇక మరికొందరైతే మేము లేకపోతే మీ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోండని అంటున్నారు. గత ప్రభుత్వంతో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి భయపడిన పరిస్థితిని మరిచిపోయారా? 2024లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నిర్భయంగా ఎలక్షన్లో పాల్గొనటానికి ఎవరు కారణమంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు జనసేన నాయకులు.
కొందరు టీడీపీ నాయకులు మెగాస్టార్ చిరంజీవిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపే విధంగా వారి అధిష్టానం చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. గతంలో జగన్ ప్రజావేదికను కూల్చారు. ఇదే విధంగా చిరంజీవిపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కూటమి ఏమవుతుందో గ్రహించండి అంటూ చురకలంటిస్తున్నారు జన సైనికులు. ఎందుకంటే ఏపీలో మెగాస్టార్ తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కావున తెలుగు తమ్ముళ్లు చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని ఖండించకుండా ఉంటే బాగుండేది అంటున్నారు. అయితే జనసేనాని ఎక్కడైనా ఈ విషయంపై ఇంటర్నల్గా చర్చించుంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఏపీ సినిమాల పట్ల, కళాకారుల పట్ల ప్రోత్సాహం విషయంలో కొంత వెనకంజలో ఉందని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్స్కు దారితీశాయి. అయితే మెగాస్టార్ కమెంట్స్ని కేవలం సినిమా ఇండస్ట్రీ వైపు నుంచే చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడొద్దని, ఇందులో ఎటువంటి పాలిటిక్స్ లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గద్దర్ అవార్డుల వివాదం టీడీపీకి, జనసేన నాయకుల మధ్య కొంత గ్యాప్కు కారణమైనట్టు తెలుస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా రెండు పార్టీల అధిష్టానం నాయకుల్ని సమన్వయపరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే కలహాల కాపురంగా నాయకులు వ్యవహరిస్తారని హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఇష్యూని ఇరు పార్టీల పెద్దలు ఎలా డీల్ చేస్తారు? కూటమి నేతల మధ్య వస్తున్న గ్యాప్ని పూడుస్తారా లేదా? ఇంతకీ ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.